మనం అయితే ఇప్పుడు తాజ్మహల్కి వెళ్ళి నిమ్మలంగా వెళ్ళి మనకి ఈ టైంలోనే కొంచెం నిద్ర మత్తు అనేది ఎక్కువ వస్తుంటుంది. పాత ఫాస్ట్ అయితే పనిచేస్తలేదు, అక్కడ వేరే నెంబర్ పైన దగ్గరలో కనిపిస్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు ఏం కనిపిస్తుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు అన్ని బండ్లన్నీ 250 రూపాయలు దీనికి ట్యాగ్ తీసుకురు. వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్. అదే బార్డర్ టోల్ గేటు బ్రిడ్జిలు అక్కడి నుంచి అయితే మనం బార్డర్ దాటిపోయి ఎదురుకు వచ్చాం. ఎదురు ఇంకోటి ఉంది, అది దాటితే పంజాబ్ ఎదురు బార్డరు. ఈ బ్రిడ్జి దాటితే అదే బార్డర్ దాటినట్టునే చలో జంప్ జలాని హ్యాపీలతో. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని ఫుల్ కామెంట్ చేసి పక్కన అకౌంట్ కొట్టి బెల్ అకౌంట్ నొక్కి మార్కుల మీద నొక్కాలి కన్ఫామ్గా. చూస్తున్నారు కదా, ఆల్ ఇన్ ది బెస్ట్. ఐ లైక్ ఐ టేక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లఖన్పూర్ టోల్గేట్ అయితే క్రాస్ చేసేసినాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి పఠాన్కోట్ తర్వాత ఇప్పుడు మనం అయితే లుధియానా నుంచి వెళ్ళిపోతాం. లుధియానా నుంచి పంజాబ్ వెళ్ళి పంజాబ్ నుంచి మళ్ళీ మనకి సేమ్ వచ్చిన రోటే ఉత్తరప్రదేశ్, యూపీ నుంచి బీహార్ నుంచి అస్సాంలో మన గౌహాటీలో అయితే అన్లోడ్ అవుతుంది. బా మంచి కాలువ పోతుందని నీళ్ళు అలా దూకినాం అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ సైడ్ అయితే మన కాశ్మీర్ సైడ్ అయితే ఫుల్ చలి, ఇక్కడ కొంచెం తగ్గింది. ఇటు పోతా ఉంటే ఇంకా మనకి ఎండ కొడుతుంటుంది, వేడి ఎక్కువ అవుతుంటుంది. మన ఈ కంగిడి ఏం అవసరం లేదు, ఇక లోపల పెట్టాల్సిందే. మళ్ళీ మనకి చలి బాగా పెడుతున్నప్పుడే ఆ కంగిడి తీయాలి. ఇంకా ఇప్పుడు మనకైతే ఇక్కడ ఢిల్లీ బార్డర్ దగ్గర ఉన్నాం. మనకైతే ఇది ఇచ్చిర్రు 3800 రూపాయలు రీఛార్జ్ చేసిర్రు. ఇంకా నా 250 రూపాయలు దీనికి ట్యాగ్ తీసుకుర్రు. మొత్తం అంతా పట్టా అయితే ఇప్పేసిర్రు. పట్టా ఇప్పేసి మొత్తం దానిలో ఉన్న యాప్లు ఉన్నాయా లేవో అనేది అయితే ఫోటో తీసుకున్నాం అనమాట. ఫోటో తీసేసి అక్కడ చూపిస్తే మనకి ట్యాగ్ అనేది దీంట్లో అమౌంట్ అయితే రిఫండ్ చేసిర్రు. మళ్ళీ 2000 రూపాయలు చేసిరా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకు అవసరం అవుతాయి అంట. ఎట్లా ఉంటాయి, మనకి పైసలతో యూజ్ లేదు. మొత్తం అయితే తీసి దాని లోపలికి పోయి ఫోటో తీసి వాళ్ళకి చూపిస్తే అప్పుడు మనకి ట్యాగ్ ఓకే చేసిర్రు. దీనికా కింది దానికా చూద్దాం, మళ్ళీ దారిలో చెక్ చేసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ ఢిల్లీ బార్డర్ దగ్గర అయితే మొత్తం ఇలా ప్రాసెస్ అనేది అయితే ట్యాగ్ ఇస్తారు. ట్యాగ్లో అమౌంట్ అనేది వేస్తారు, దాన్ని రిఫండ్ చేస్తారు. మళ్ళీ 3800 వేస్తే తాగలేం కదా, సరే వెళ్ళిపోదాం నిమ్మలంగా అని చెప్పేసి వెళ్తున్నాం. ఇక చిల్లర ఉన్న కాడికి అయితే తీసుకొని తెల్లారిసరికి ఆ ముందుకు వెళ్ళాం అనుకో, రీఛార్జ్ అనేది చేయించుకుంటాం, లేకపోతే వేరే ఫాస్టాగ్ అనేది చేంజ్ చేస్తాం. లాస్ట్ టైం ఆ గ్లాస్కి చేంజ్ చేసినప్పుడు ఆ ఫాస్టాగ్ అయితే తీసేసినాం. దాని తర్వాత ఈ కొత్తది వేయించిన తర్వాత రీఛార్జ్ అనేది సరిగా అయితే లేదు. మన దగ్గర ఉన్న క్యాష్ అంతా కూడా టోటల్ ఎంత ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని ఫాస్టాగ్ 600 అయితే 1200 రూపాయలు తీసుకుంటారు డబల్. ఈ ఒక్క ఫాస్టాగ్ దాటితే తెల్లారిసరికి ముందుకు వెళ్ళిపోతాం. ముందలు ఏముండవు, అన్నీ దాటేసి వచ్చినాం. ఉన్న వరకు ఫాస్టాగ్లు అన్నీ అయితే ఖతం అయిపోయినాయి. పాత ఫాస్టాగ్ అయితే పనిచేస్తలేదు, అక్కడ వేరే నెంబర్ పైన వేయించినాం. మళ్ళీ అయితే ఇది కేవైసీ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనకు అది తీసేసారు. కింది సైడే ఉండాలి, ఎందుకంటే మామూలుగా మనకి ఫాస్టాగ్ అప్పుడు ఎప్పుడైనా స్కాన్ కాకపోతే హ్యాండ్ స్కానర్ ఉంటుంది కదా, హ్యాండ్ స్కానర్ తీసుకొచ్చి దీన్ని స్కాన్ చేస్తారనమాట. అప్పుడు ఈజీగా మన స్కాన్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైన ఇక్కడ పెట్టినాం అనుకో, వాళ్ళైతే అందక ఇట్లా దీనిపైనకి మళ్ళీ మన బండి పైకి ఎక్కి పైన స్కానర్ పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే కిందికి వేసిన. ఓకే, ఇదైతే ఇప్పుడు మన నెంబర్ పైన ఉంది కాబట్టి పర్ఫెక్ట్, ఏం కాదు. మళ్ళీ మనకు రీఛార్జ్ అవ్వకపోయినా కానీ మళ్ళీ మన దాన్ని మీకు ఓటీపీ వస్తుంది కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడే చేయించినాం కాబట్టి కొత్తది కాబట్టి ఫాస్టాగ్ ఒక 10 నిమిషాలు అయితే ఆగాలి. రీఛార్జ్ చేయగానే కొత్తది అయితే ఎమ్మటే యాక్టివేట్ కాదు, ఒక 10 నిమిషాలు ఆగితే అప్పుడు మనం టోల్గేట్లోకి వెళ్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఆగ్రా రోడ్లో ఉన్నాం అనమాట. తాజ్మహల్ ఇక్కడనే ఉంటుంది, మనకి కొంచెం ముందుకెళ్తే. ఢిల్లీ దాటేసి వచ్చినాం. ఢిల్లీ దాటేసి వచ్చిన తర్వాత ఆగ్రా. ఇక్కడ టోల్గేట్ చూస్తున్నాం కదా, డిఫరెంట్ స్టైల్లో ఉందన్నమాట. మనం ఇప్పుడు యాపిల్ లోడ్ కనుక కాకపోతే మనం అయితే ఇప్పుడు తాజ్మహల్కి వెళ్ళి నిమ్మలంగా వెళ్ళిపోయేటోళ్ళం. కాకపోతే యాపిల్ లోడ్ అనేది తొందర తీసుకెళ్ళాలి, ఖరాబ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి అయితే తొందర వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే కంపల్సరీ మనం తాజ్మహల్ అయితే చూసేసి వెళ్ళిపోదాం.
వచ్చేసి యమునా నది. యమునా నది దగ్గర ఎంత బాగుందో చూడండి లొకేషన్ అయితే. పొద్దున్న టైంలో ఇక్కడ చూస్తారు కదా లైట్ ఎట్లున్నాయో మనకి. ఇది అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఇన్నర్ రింగ్ రోడ్లో లైటింగ్ సిస్టమ్ చూడండి. ఇక్కడ సైడ్ అయితే డిఫరెంట్ స్టైల్లో ఉంది మనకి. ఇక్కడ తాజ్మహల్ స్టైల్లో ఉన్నాయి అనమాట. ఏ చూసినా కానీ మన టోల్గేట్ దగ్గర కూడా ఇక్కడ లైట్లు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆగ్రా దాటేసి వచ్చినాం. లక్నో దగ్గరలో ఉన్నాం అనమాట. బండ్లన్నీ కూడా ముందలైతే చాలా వరకు ఆగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం నో ఎంట్రీ. లక్నో వెళ్ళేటప్పుడు మొత్తం కూడా మనం సిటీలో నుంచి వెళ్తాం. నో ఎంట్రీ కాబట్టి అంత బండ్లు ఇరకడంగా ఉంటాయి. చిన్న వెహికల్స్ అన్ని కూడా వస్తుంటాయి కాబట్టి ఇక్కడైతే బండ్లను ఆపుకున్నారు. పోలీసు వాళ్ళు అయితే ముందర వెళ్ళనియరు. దగ్గర ఇక్కడ ఒక 60-70 బండ్ల దాకా ఆగి ఉన్నాయి అనమాట. టోల్గేట్ దాటగానే ఇక్కడ మనకు నో ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి ముందే మనకైతే ఇదంతా కూడా ప్లేస్ పెద్దగా చేసి పెట్టిరు. సీసీ రోడ్ అనేది వేసి పెట్టిరు. ఇట్లా నో ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి ముందుగానే. ఇక్కడైతే చాలా బండ్లు ఆగుతుంటాయి. ఇప్పుడనే కాదు ఎనీ డే ఎవ్రీ డే మనకైతే ఇక్కడ 60-70 బండ్ల దాకా ఆగి ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మనకి ముందుకు వెళ్ళిన తర్వాత నో ఎంట్రీ అనేది తీసేస్తారు. అప్పుడు వెళ్ళిపోవాలి. ఒక్కొక్క బండి కదిలినప్పుడు ఒక బండ్లు వెనకాల బండ్లు వెళ్ళిపోవాలి. ఓకే, మనకి నైట్ అయితే ఈ ఫాస్ట్గా అనేది చేసినాం కదా. దీనికైతే రీఛార్జ్ అనేది అయితే లేదు. ఎన్నిసార్లు చేసినా కానీ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి 6000 అయితే ఉన్నాయి. దాంట్లో ఒక 1700 మైనస్ అని ఉన్నాయి. కట్టుగా మనకైతే ఇప్పుడు 4300 దాకా అయితే అందులో ఉంటాయి. ముందుకు వెళ్ళే వరకు మనకైతే 15000 20,000 దాకా అయితే మొత్తం టోల్గేట్ల ఖర్చు అయితే అవుతుంది. కాకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం రీఛార్జ్ అనేది చేసుకోవాలి. బ్రో హ్యాపీ జర్నీ, నైట్ జర్నీ. చెప్తుంటే అవతల ఐ లైక్ యూ, టేక్ యూ. ఈ వీడియోలో సక్సెస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట నొక్కండి, మార్కుల మీద నొక్కండి. హ్యాపీ జర్నీ, నైట్ జర్నీ. మనది హ్యాపీ జర్నీ, వాళ్ళది కాదు. చూసేటోళ్ళది హ్యాపీ జర్నీ అంట. మా హ్యాపీ జర్నీ, మా హ్యాపీ జర్నీ అంట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా సరదాగా అయితే జర్నీ సాగిపోతూ ఉంటుంది. చలో అనే బండి పక్కన ఉందా? ఎందుకు పోతుంది కదా. బండ్లు అయితే ఇప్పుడే కదులుతున్నాయి. ఇక్కడైతే చూస్తారు కదా ఎంత పెద్ద ఏవి వెహికల్స్ అయితే ఉన్నాయో. ఓవర్లోడ్ బండ్లు కూడా చాలా వరకు అయితే వెనకాల బండ్లు ఉన్నాయి. అటు రైట్ కట్ చూస్తారు కదా. వాళ్ళందరూ కూడా బ్యాగులు అన్నీ పెట్టుకొని ఎక్కడికో వర్క్ చేయడం కోసం అయితే వెళ్తుర్రు. బీహార్ వాళ్ళు అయితే ఎక్కువగా బయట స్టేట్లకు అయితే వెళ్తూ ఉంటారు అనమాట. మన తెలంగాణ ఆంధ్రాలకు కూడా వస్తూ ఉంటారు. వీళ్ళైతే నాకు తెలిసి ఇప్పుడు అటే వెళ్తున్నారు అనుకుంటా. బండ్లు వస్తాయి, స్పీడ్గా వస్తాయి, హెవీ స్పీడ్గా వస్తాయి. చూస్తారు కదా బండ్లు అయితే ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే. ఒక్కొక్క బండి అయితే వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడే బయలుదేరుతున్నాయి. పోనీ రైట్. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా. మనం అయితే ఇక ముందే బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆ బండ్లన్నీ కదిలిన తర్వాత అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి అన్ని బండ్లు వెళ్తే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు అన్ని బండ్లన్నీ కూడా ఆగే ఉన్నాయి. టైం వచ్చేసి అయితే 9:34 అవుతుంది. ఇప్పుడు వెళ్తే మాత్రం ట్రాఫిక్ జామ్ అనేది అయితే బాగుంటుంది అనమాట. పోనీ బాయ్ బాయ్, సీ యూ. కూడా ట్రైలర్లే, పెద్ద మెషిన్లు, ఆర్మీ వెహికల్స్ అన్నీ, ఆర్మీ ట్రక్కులు అన్నీ కూడా మనకి డబల్ హౌసింగ్లు ఉంటాయి కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా తీసుకెళ్లేటప్పుడు మనకి స్పీడ్ అనేది చాలా స్లోగా వెళ్తుంటాయి. అందుకని చెప్పేసి అన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట ట్రైలర్స్ పైన అయితే. మీ ట్రైలర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. దగ్గర ఇక్కడ ట్రైలర్స్ వచ్చేసి 30-40 బండ్ల దాకా వరుసగా ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క ట్రైలర్ పైన కూడా ఈ ఆర్మీ వెహికల్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. వాటికి యుద్ధానికి యూజ్ చేసేవన్నీ సేఫ్టీగా వెహికల్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి. అవి చాలా స్లోగా వెళ్తుంటాయి అనమాట. డబల్ హౌసింగ్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద గుట్టలైనా ఎంత పెద్ద కొండలైనా ఈజీగా మాత్రం ఎక్కిపోతుంటాయి. మళ్ళీ చలి పెడుతుంటే మళ్ళీ ఇంకానా చలి పెడుతుంది. మైక్ నువ్వెందుకు తీసుకున్నావు? నేను పెట్టుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కటింగ్ చేయాలి. చాలా పెరిగింది చూడు ఎట్లా నాకుతున్నావు. మన డింపిగానికి అయితే పెరుగన్నం పెడుతున్నాం. బాగా చికెన్ తిని హీట్ ఎక్కుతుందని చెప్పేసి దొంగవానికి చికెన్ ముక్కలు కావాలి. కౌసుగాడీడు కౌసు డింపులు తిని పెరుగన్నం తిని
కూల్గా అవుతుంది అని చెప్పేసి పెరుగన్నం అయితే పెడుతున్నాం. అక్కడ ఉన్న రోజులు కూడా చాలా కూల్ వెదర్లో ఉన్నది. మనకి ఇంకైతే బాగా ఏసీలో పెరగడం అలవాటు కాబట్టి కూల్ వెదర్లో ఉంటారని చెప్పేసి మన జమ్మూ కాశ్మీర్ ట్రిప్కి అయితే తీసుకెళ్ళినాం. ఇప్పుడు వచ్చేసి అయితే మనం హీట్లో ఉంటాడు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మంచిగా ఇంటి దగ్గర కూల్గా ఉండే ప్లేస్లలో ఉండాలని చెప్పేసి ఇంటి దగ్గర వదిలేసి వస్తా. ఓకేనారా డింప్లా? కటింగ్ ఇట్లా చేయించి మంచిగా నెయిల్ కట్ చేసి ఇంకా వ్యాక్సిన్ టైం కూడా దగ్గర పడుతుంది. వ్యాక్సిన్ వేయించేసి ఈయన మంచిగా ఫ్రెండ్స్ దగ్గర వదిలేస్తా. రోలెక్స్ గాడు, సింబా గాడు, రుద్ర గాడు, బ్లాకీ గాడు, వైటీ గాడు వీళ్ళందరి దగ్గర అయితే వీడిని వదిలేసి వస్తుంది దొంగ కొడుకుని. సింబా గాడు అయితే ఈయన పీకి పీకి చంపేస్తాడు, ఇట్లా కొరుకుతాడు అని అటు ఇటు అటు దునుకులాడుతూ ఉంటుంది. ఇక దొంగడు. నెక్స్ట్ అయితే మన రుద్రగాడిని అయితే తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నా. రుద్రగాడు అంటే అన్నయ్యకైతే చాలా ఇష్టం. మూతి నాకుతా ఉంటాడు. బాగుంటుంది అన్న, డేంజర్ ఆడు. కానీ మనం అంత ప్రేమ పెంచుతున్నాం కాబట్టి మనం ఒకసారి ఒక డాగ్ పప్పిని మనం పెంచినాం అనుకో, అది మనని వదిలిపెట్టి ఎప్పుడు కూడా పోదు. ఇప్పుడు నేను దీన్ని చూడు, నేను ఒకవేళ పడుకొని చెద్దరు కప్పుకున్నాను అనుకో, నేను ఎక్కడున్నా అని చెప్పి దోలాడతాడు. అంత ప్రేమ చూపిస్తా. అది కూడా నేను మన డే టైంలో ఒకసారి వీని ప్రేమ అనేది నా పైన ఎట్లా చూపిస్తాడో, మనం ఒకసారి నమ్మినాం అనుకో మనం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటాడు వీడు. మనం వీడు పైసలు ఉన్నాయా పైసలు లేవా, ఈయన మంచోడా చెడ్డోడా ఇది పెడతా పెట్టడా ఉండదు. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, మన దగ్గర తిండి ఉన్నా లేకపోయినా, మనం ఎలా ఉన్నా మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమైనా కానీ మనతోనే ఉంటాడు. ఒకసారి నమ్మిరంటే ఏ పొజిషన్లో ఉన్నా కానీ వాడికి తెలియదు. ఈర్ష, కోపం, ద్వేషాలు అనేవి ఉండవు యానిమల్స్కి. ఇట్లాంటి వాటిని పెంచుకుంటే మాత్రం మనం ఎప్పటికైనా కానీ మంచిగా ఉంటుంది. మనకి వీళ్ళు సపోర్ట్ అనేది ఉంటుంది. బంగారు కొండ ఇది ఎప్పుడు మనం వదిలిపెట్టి అయితే వెళ్ళరు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఉంటా, డబ్బులు ఇవ్వడానికి పోతా అనేసి అయితే ఇట్లాంటివి అయితే ఉండదు అనమాట. 11 21 ఏమో చెప్పిన ఒక నెంబర్ 27 ఎగ్జిట్లో దిగాలని అంటుండు. 27 22 27 ఓకే చూద్దాం. ముందరికి వెళ్ళిన తర్వాత 27 ఎగ్జిట్లో దిగాలని అంటే అంటున్నాడు. 27 రోడ్ అంటుండు. మరి ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. మనకి ఎట్లా మ్యాప్లో అయితే లొకేషన్ అనేది అయితే వస్తుంది కాబట్టి ఆ లొకేషన్ బట్టి అదే రూట్లో పోతున్నావా లేదా అనేది కొంచెం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకైనా మనం మ్యాప్ పెట్టుకోకుండా పోయినాం అనుకో మరి మనకి ఏం అర్థం కాకుండా వెళ్ళిపోయినట్టు అవుతుంది. మ్యాప్ పెట్టుకొని వెళ్తే మనకి ఆ రూట్లోనే వెళ్తున్నప్పుడు రోడ్లు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయని మ్యాప్లు అన్నీ కనిపిస్తాయి. ట్రాఫిక్ జామ్ ఉందా లేదా అనేది మొత్తం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా మనకి 1378 కిలోమీటర్లు ఉంది. 1378 గోవాటి. అప్పుడే దగ్గరికి వచ్చినాం అనుకుంటున్నాం. ఏంది అదే 1000 అంటే అంతే కన్నా 300 అటు ఇటు. మనం అనుకున్న ప్లేస్ లొకేషన్ అనేది ఇంకా మనకు తెలియదు. లక్నో నుంచి పోతున్నాం. లక్నో నుంచి బరాబన్కి, తర్వాత రుడౌలి, అయోధ్య, మనం వచ్చిన రోడ్ ఇది. అయోధ్య, బస్తీ, గోరఖ్పూర్ తర్వాత గోపాల్గంజ్ తర్వాత ముజఫర్పూర్ తర్వాత దర్భంగా తర్వాత అరారియా తర్వాత సిలిగురి. పూణేనా? పూణే ఇటు పోతుందిగా మరి. పూణేనా? ఓకే. ఇటు పూణే అంటే ఇగో ఇటు నుంచి చూపిస్తుంది పక్క నుంచి. అంటే పూణే పక్క నుంచి వెళ్తాం మనం. సిలిగురి వెళ్తావా? పూణే నుంచి సిలిగురి అయితే పూణే అనేది ఊరు చూపిస్తలేదు, హైవే నుంచి చూపిస్తుంది. అదే సిలిగురి తర్వాత కోచ్ బిహార్ తర్వాత బన్గాన్ తర్వాత నెల్బరి రంగ్యా ఎస్ రంగ్యా తర్వాత గోవాటి. పెట్టుకొని మన నచ్చిన పార్కింగ్ లో పెడితే పలానా ప్లేస్ లో ఉందని చెప్తే వాళ్ళు బళ్ళు వేసుకొచ్చి తిరిగేసుకెళ్తారు. అవునా? మరి లేకపోతే వాళ్ళు చూపించారు, వాళ్ళు కొట్లు పెట్టామంటే బొలేరోలోకి తీసుకుని తిరిగేసుకొని మార్కెట్ సేల్స్ ఇచ్చుకుంటారు. మరి చూద్దాం, మనకు కూడా తెలియదు. నేనైతే ఫస్ట్ టైం యాప్ లోడ్ తీసుకెళ్తున్నా కదా, లోడింగ్ ప్రాసెస్ అనేది చూపించిన కదా, అన్లోడింగ్ ప్రాసెస్ కూడా ఎలా అనేది కూడా చూపిస్తా. పార్కింగ్లో పెట్టుకోవాలని అంటున్నాను. మరి అన్నకు తెలుసు కాబట్టి నాకైతే తెలియదు. ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అన్లోడ్ అవుతుంది ఏంటి ఎట్లా ప్రాసెస్ అనేది మొత్తం కూడా డీటెయిల్గా మీకు పెడతా. మళ్ళీ నెక్స్ట్ టైం మన సీజన్లో అయితే యాపిల్ లోడ్ అనేది అయితే కంపల్సరీ కొట్టాలి. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో మనకి యాపిల్ లోడ్ అనేది సీజన్లో మంచి కిరాయిలు ఉంటాయి. మనకైతే మంచి కిరాయిలలో మన బండి అయితే కంటిన్యూస్గా అటు సైడ్ 2-3 ట్రిప్పులు అనేది కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం అప్పుడు సీజన్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు కూడా చూపిస్తా. మన బండిలలో ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తా. ఓకే. ఈ రోడ్ అంతా కూడా చూస్తున్నాగా పెద్ద హైవే, ఒక బండి కూడా వస్తలేదు. ఇంకా బండ్లు అనేవి కూడా స్టార్ట్ అవ్వలేవు, మనం ముందు వెళ్తున్నాం. లక్నో సిటీకి అయితే ఎంట్రీ కాబోతున్నాం.
ఇక్కడ హైవే అంతా కూడా దాటే లక్నో సిటీ నుంచి మనం బయటపడాలంటే మొత్తం అంతా కూడా నో ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు చూస్తారు కదా ఈ టైంలో కూడా మనకైతే ఫుల్ ట్రాఫిక్ జామ్. కరెక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 10 o'clock అవుతుంది. ఈ 10 o'clockకే బండ్లన్నీ కూడా ఎంట్రీ అవుతాయి అనమాట. అక్కడ ఎన్ని బండ్లు ఆగినాయో చూస్తారు కదా మనం వచ్చేటప్పుడు, ఇక్కడ కూడా చూస్తారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో, మధ్యలో ఆపుకున్న బండ్లన్నీ కూడా ఒకసారి వెళ్తాయి అనమాట. అందుకని చెప్పేసి చాలా మంది అయితే 12-12:30కి అట్లా వెళ్తారు హెవీ ట్రైలర్ వాళ్ళందరూ. ఎందుకంటే ఆ 12:30కి అయితే ఈ బండ్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కదా. హెవీ ట్రైలర్ వెళ్ళేటప్పుడు వేరే చిన్న మన లాంటి బాడీ బండ్లు వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఆ ట్రైలర్ అన్నిటి కూడా పంపించారు అనమాట. హెవీ ట్రైలర్స్ పెద్ద మోటార్స్ వెహికల్స్ పెద్ద వెహికల్స్ తీసుకుపోయి సంథింగ్ ఇప్పుడు ఆర్మీ బండ్లు ఉన్నాయి కదా అట్లాంటి బండ్లు తీసుకుపోయే పెద్ద ట్రైలర్లు అన్నీ కూడా తర్వాత వెళ్తాయి. ఎందుకంటే అవి స్లోగా వెళ్తుంటాయి. అవి వెళ్ళేటప్పుడు చాలా మంది పబ్లిక్కి ఇష్యూ జరుగుతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చిన్న ట్రక్స్ అన్ని కూడా వెళ్ళడానికి ఉండదు. అట్లా అని చెప్పేసి చిన్నగా వస్తాయి అనమాట. అయితే 11:30-12 గంటలకు అట్లా అయితే వెళ్తాయి. ఓకే, ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. మనం ఈ సెంటర్లో అయితే ఇట్లా తిరుక్కుంటూ ఇట్లా వెళ్ళి పెద్ద రోడ్కి వెళ్తాం అనమాట. యూటర్న్ అనమాట. ఇక్కడ అటు వెళ్తే మాత్రం సిటీ వస్తుంది. ఆ సిటీ లోపలికి వెళ్ళకుండా ఇటు నుంచి వెళ్తే మనకి ఇక్కడ కూడా సిటీ ఉంటుంది. ఆ మెయిన్ సిటీ ఇక్కడ సైడ్ చిన్న ఉంటుంది అనమాట. చిన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవుతుంది. చేయబెట్టాడు సార్. రైట్ చూసుకో. చలో రైట్. మనకైతే వచ్చేటప్పుడు అంతా కూడా నేనైతే డ్రైవ్ చేసిన, అన్న కొంచెం రెస్ట్ ఇచ్చిన. ఇప్పుడైతే నేను రెస్ట్ తీసుకోవాలి. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ అన్న నైట్ మధ్యరాత్రి ఏమన్నా నిద్ర వచ్చినా కానీ అన్న నిద్రపోతాడు, నేను డ్రైవింగ్ చేస్తాను. ఇట్లా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. ఇప్పుడు మన అన్న ఎక్స్పీరియన్స్ వచ్చైతే చాలా ఇయర్స్ అనమాట. అన్న నేను పుట్టినప్పటి నుంచి అన్న డ్రైవింగ్ చేస్తున్నా. అంటే 1997 నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. అన్నను 1992లో వచ్చింది అనమాట. అంటే 1992లో వచ్చింది. అంతేనా? కరెక్టేగా. అంటే 5 years. నేను 5 సంవత్సరాలు ముందు, అంటే ఆయనకు అప్పుడు క్లీనర్ చేసిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని ఎన్ని రోజులు పట్టింది తెలియదు కానీ ఇప్పుడు ఆయన 8 సంవత్సరాల తర్వాత నేర్చుకున్నావా? 8 సంవత్సరాలు క్లీనర్గా చేసిన తర్వాత డ్రైవర్ అయిందంట. అంటే నేను పుట్టక ముందే 5 సంవత్సరాల ముందే అన్న క్లీనర్గా చేస్తుండు. 8 సంవత్సరాలు చేసిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నాను. అంటే నేను పుట్టిన 3 సంవత్సరాల తర్వాత అన్న డ్రైవింగ్ నేర్చుకుండు. అంటే ఇంత సీనియారిటీ అన్న వర్కరు. అంటే ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఎంత అనుభవించి ఉండాలి, ఎన్నో ప్రాబ్లమ్స్లలో ఉండి కొంచెం ఇంకా బెంగళూరు నుంచి కలకత్తాకి వస్తే 150 రూపాయలు అంట అప్పుడు డ్రైవర్కి. ఎన్నో ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్. అన్నయ్య కూడా ఒకసారి అయితే నేను అన్న దగ్గర ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకొని అన్న ఎక్స్పీరియన్స్ చేసినాయి. అన్న ఎక్కడెక్కడ తిరిగిండు, ఏమి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి ఫేస్ చేసిండు, ఎంతమంది దొంగల దగ్గర ఫేస్ చేసిండు, అప్పుడు ఎవరెవరు మరి ఆయనకు హెల్ప్ చేసిర్రు, ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏం మిలిగింది, ఇన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నాడు, ఎందుకు ఇంకా ఇట్లనే ఉండిపోయిండు, ఆయన లైఫ్ స్టోరీ అనేది. ఒకప్పుడు అన్న ఓనర్, ఒక డ్రైవర్ అంటే డ్రైవర్ నుంచి ఓనర్గా మారిండు. ఆ ఓనర్ నుంచి మళ్ళీ ఎందుకు ఇంత డౌన్ అయిపోయిండు, ఏం జరిగింది మధ్యలో, ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డాడు. కొంచెం చెడ్డోళ్ళు అన్నారు చాలామంది, కొంతమంది చెడ్డోళ్ళు అని చెప్పేసి ఆయన అనుమానించి అవమానించి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి పేరుతో మళ్ళీ నిలబడ్డాడు. అంటే చూస్తారు కదా మీరే, ఒక మనిషి లైఫ్ అనేది ఏడికి వెళ్తుందో మళ్ళీ ఏడికి వస్తుందో అనేది తెలియదు. ఇప్పుడు నేను ఇట్లున్నా అంటే మనకి ఏమయ్యేది తెలియదు, ఎప్పుడు ఎట్లా మారేది తెలియదు. కానీ మనం ఉన్నంతసేపు కూడా మన మైండ్ సెట్ అనేది మనం మంచిగా పెట్టుకున్నాం అనుకో, ఏ జరిగినా మన మంచిగా జరుగుతుంది. అట్లా అని చెప్పేసి ఇప్పుడు అన్న అయితే మన దగ్గరికి రావడం జరిగింది. మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా మంచిగా ఉన్నాడు, మంచిగా చేసుకుంటుండు, మంచిగా సంపాదించుకుంటుండు, జాగ్రత్తగా అందరు ఫ్యామిలీని చూసుకొని బాగున్నాడు. ఇప్పుడు బయట కూడా వాళ్ళ ఊళ్ళో కూడా మంచి పేరు అయితే ఉన్నది. ఏం జరిగింది అనేది మొత్తం అంతా కూడా అన్న ఒక ఇంటర్వ్యూలో నేనైతే ముందు తీస్తా, ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లొకేషన్ అంతా కూడా ఎలా కనిపిస్తుందో, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో అయితే మొత్తం అంతా కూడా మంచిగా కనిపిస్తుంది. పొద్దున్న టైంలో కదా ఇప్పుడే క్లియర్ అవుతుంది అనమాట. మనకైతే వెనకాల అయితే ఒక పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది, అదైతే మనకు తెలియదు. ఎందుకంటే నేనైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు అయితే పడుకున్నారు, అన్న అండ్ మనోడు మన టింపి గారు అయితే పడుకున్నారు, అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. సడన్గా యాక్సిడెంట్ అనేది అవగానే నేను పక్కన ఆపుకోలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ చిన్న రోడ్డు ఉండే వెనకాల అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి ఏం రోడ్ అనేది అర్థమవుతలేదు. పెట్టెలు ఉన్నాయి అన్ని ట్రేలు, ఆ చెక్కలతోనే ట్రేలు ఉన్నాయి. ఆ చెక్క పెట్టెలలో ఏముందనేది అర్థమవుతుంది. వెనకాల కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఎంతగానో వచ్చిందో మొత్తం అంతా మంచు కూడా, కానీ రోడ్డు పైన మాత్రం ఎక్కువ అయితే రాలేదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మాత్రమే ఉంది. ఆ పొలాలలో, చిలకలలో, ఆ కంచెలలో ఆ చెట్లు కూడా కనిపించకుండా అయిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా తెల్లగా పొగలన్నీ వేరుకున్నట్టుగా అయిపోయింది. మబ్బులలో ఎట్లా ఉంటుందో అట్లా రోడ్డు పైన మబ్బుల్లాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం గోరఖ్పూర్ దాటేసినాం అనమాట. లెఫ్ట్ సైడ్ కొంచెం వెనకాల బ్యాక్ సైడ్ లెఫ్ట్ వెళ్తే గోరఖ్పూర్ సిటీలోకి వెళ్ళిపోతాం. కానీ మనం గోరఖ్పూర్ సిటీ అనేది దాటేసినాం. ఇప్పుడు మనకి బీహార్, ఉత్తరప్రదేశ్, బీహార్,
తర్వాత మళ్ళీ మనం అస్సాం వెళ్తాం. అస్సాంలో అన్లోడ్ చేసిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ట్రిప్ అనేది అయితే మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట. మనం ఒక లాంగ్ ట్రిప్ అయితే మళ్ళీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ లాంగ్ ట్రిప్ అస్సలు దొరకట్లేదు అనే సమయంలో మళ్ళీ హైదరాబాద్ లేదా విశాఖపట్నం మన ఏపీ సైడ్ తెలంగాణ సైడ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అక్కడ సైడ్ పోయిన తర్వాత మళ్ళీ ఒక లాంగ్ ట్రిప్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అది మన ఏరియా కాబట్టి అక్కడి నుంచి అయితే మనకి లోడింగ్ అనేది అయితే ఈజీగా దొరుకుతూ ఉంటాయి. కూడా భూమి పైన మొత్తం తెల్ల కలర్ వేసినట్టు కదా, మబ్బు తెల్ల కలర్ వేసినట్టుగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూస్తున్నాం కదా, మొత్తం అంతా కూడా మంచులతోని మబ్బులు లాగా కనిపిస్తుంది తెల్లగా. చూడండి లెఫ్ట్ సైడ్ ఒకసారి గమనించండి బాగా ఎట్లా ఉందో, తెల్లగా ఏదో మనం పెయింటింగ్ చేసినట్టుగా అక్కడి వరకే పేరుకొని పోయింది. కింద నుంచి పై దాకా మొత్తం అన్నీ కూడా పొగల్లాగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ముందలైతే బండ్లు అయితే ఆ మబ్బులో నుంచి వెళ్తున్నాయి, కనిపించట్లేవు. లాస్ట్ టైం మనం ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా ఇట్లానే సేమ్ ఉండేది మంచు, కానీ ఈ ఏరియాలో ఇంతగానో ఓవర్గా ఎందుకుంది అని చెప్పేసి అర్థమవుతలే. మేము వచ్చేటప్పుడు కూడా ఇదే ఏరియాలో ఫుల్ ఘోరంగా మంచు ఉండే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఏరియాలో సేమ్ అట్లనే ఉంది. అంటే యూపీలో ఉన్నాం అనమాట ఇప్పుడైతే మనం ఉత్తరప్రదేశ్లో. ఇంత దారుణంగా ఉందో చూస్తున్నాం కదా, అక్కడ సైడ్ ఏం కనిపిస్తుంది, అక్కడ ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లులు కూడా సరిగా కనిపిస్తూనే లేవు. ఇక్కడ చూస్తారు కదా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇంకా మంచు అనేది అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ముందర ఏం బండ్లు వెళ్తున్నాయి అనేది అయితే ఏం కనిపిస్తలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక బస్సు వెళ్తుంది, దాని పక్కన ఒక కారు ఉంది. దగ్గరకు వచ్చిన దాకా కూడా ఏమైతే కనిపిస్తలేదు అనమాట. ఇక్కడ చాలా స్లోగా వెళ్తున్నాను. ఇక్కడ స్కూల్ బస్ అది, దాంట్లో అయితే ఎంతోమంది పిల్లలు ఉంటారు, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయినా, అందుకని అంత స్లోగా వస్తుంది అనమాట. మనం వెళ్తున్న దానికని ఇంకా స్లోగా వస్తుంది అయినా. రైట్ సైడ్ వెళ్తున్నాం చూసుకుంటూ ఇక్కడ చూస్తున్నాం కదా బండ్లు ఎక్కడ ఉన్నాయి అనేది అయితే ఏమంత సరిగ్గా కనిపిస్తుంది, ఎక్కువగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాక కొంచెం దగ్గరికి వెళ్తే అప్పుడు మనకు కొంచెం క్లారిటీగా అనేది కనిపిస్తున్నాయి అనమాట. చూస్తున్నా ఈ కార్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ కారు చూడండి ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకి దగ్గరలో కనిపిస్తుంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు ఏం కనిపిస్తుంది. చూస్తారు కదా పోతా ఉంటే మబ్బులలో అయితే ఏం కనిపిస్తుంది. ఆ మబ్బులోకి వెళ్ళగానే అయితే బ్రేక్ కొట్టుకుంటూ రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది మనకి. చూస్తారు కదా దూరం వెళ్ళకపోతే బండి అయితే మొత్తం వెళ్ళిపోతుంది లోపలికి, కనిపిస్తుంది ఏం మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడైతే అందులో కలిసిపోయింది ఆ మబ్బులో ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ కార్ దగ్గరికి మనం వెళ్ళిన దాకా మనకు కనిపించదు. ఇక్కడ బైక్ కనిపిస్తుంది, ఆ కారు మాత్రం కనిపిస్తుంది. మళ్ళీ దగ్గర చూస్తుంది కదా ఆయన భయం ఎక్కువ. ఇక్కడ పక్కనే ఇంకో లారీ, ఇంత దారుణం అసలు. ఇట్లా స్పీడ్లో వచ్చేసినట్టుకో దానికి ఉద్దేశం ట్యాంకర్ ఇదైతే మనకి ఇంకా డీజిల్ ట్యాంకర్లు పెట్రోల్ ట్యాంకర్లు వెళ్తుంటాయి. అలాంటి వాటికి ఏమన్నా చిన్న స్పీడ్లో వెళ్ళి కుదిరా కానీ కొంచెం అంతా ఇట్లా పోయి వచ్చినట్టు అయిందనుకో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. పక్కన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా దారుణ ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకనే ఇలాంటి మంచు ప్రదేశాలలో ఇలాంటి పొగలు వచ్చే ప్లేస్లలో అంటే చాలా స్లో వెళ్తుండాలి. టైము 8 అవుతుంది. 8 అవుతున్నా కానీ మనకైతే ఇక్కడ చూస్తారు కదా మొత్తం అంతా కూడా రోడ్ల పైన ఏం కనిపించట్లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ వస్తుంది. నైట్ టైంలో పొద్దున్న టైంలో 6 గంటల వరకు అంటే ఏమో కానీ ఇప్పుడు ఎండ కొడుతున్న టైంలో కూడా మనకైతే రోడ్లు అయితే ఏం కనిపిస్తలేవు, డేంజరస్గా ఉన్నాయి అనమాట ఇక్కడ రోడ్లు అయితే. మనకి ఈ టైంలోనే కొంచెం నిద్రమత్తు అనేది ఎక్కువ వస్తుంటుంది పొద్దున టైంలో. ఆ పొద్దున టైంలో ఇలాంటి ఉన్నది అనుకో ఇంకా యాక్సిడెంట్ అనేది డేంజర్గా జరుగుతాయి. ఇంకా ఇప్పుడు యూపీలో ఉన్నాం, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. యూపీలో నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి బీహార్కి ఎంట్రీ అవుతాం. బీహార్లో మన కొద్దిసేపు అయితే ఆపుకొని బీహార్ ఎంట్రీ కాగానే లేకపోతే మనకి 10 o'clock వరకు ఎక్కడి వరకు వెళ్తే అక్కడ ఆపుకొని వంట ఇట్లా చేసుకోవాలి. ఏం తినలే నిన్నమన్నా అయితే వంట కూడా బండ్లో ఏం చేసుకోవాలి, ఎందుకంటే యాపిల్ లోడ్ కదా మనం కంటిన్యూస్గా వెళ్ళిపోవాలని చెప్పేసి వస్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక కొంచెం దూరం వెళ్తే మనం ఈ యూపీ బార్డర్ దాటేసి అయితే బీహార్కి అయితే ఎంట్రీ అయిపోతాం.